హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. మై నేమ్ ఇస్ రామ్. వెల్కమ్ టు సియో టీవీ. అనుకున్నదంతా జరిగిపోయింది. ఇంకా జరగవలసింది ఏముంది? ఇంకా చాలా విషయాలు బయటికి రావాలి. చాలా విషయాలు బయటికి రాకుండా పాపం టీడీపీ మీడియా అడ్డుపడుతుంది. ఇంకా ఏ విషయం గురించి చెప్తున్నారో మీకు అర్థమైపోయి ఉంటుంది. అదే రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ సీతర్ గారి యొక్క రాసలీల గురించి. దీని మీద వైఎస్ఆర్సీపీకి క్లారిటీ లేకుండా ఏదో ఒక ప్రచారం చేస్తుంది. అమ్మాయికి న్యాయం జరగాలి, అమ్మాయికి న్యాయం జరగాలని. కానీ ఇక్కడ పాపం టీడీపీ మీడియా మాత్రం ఆయన్ని అర్జెంట్గా సస్పెండ్ చేసేయండిరా బాబోయ్ అని గోల పెడుతున్నారు. అంత ఓన్ చేసుకుని సస్పెండ్ చేసేయండి అనేసి అంత క్లారిటీగా వాళ్ళు ఎందుకు ఉన్నారు అనే విషయాన్ని ఎవరైనా గమనించారా? ఎవరు గమనించరు. ఎందుకంటే ఇక్కడ ఉన్న జనాల నాడిని వాళ్ళు పసిగడతారు. అండ్ జనాల నాడిలో ఏంటంటే అమ్మాయికి వాడు తప్పు చేసినట్టుగా కనిపించాడు కాబట్టి ఆ విధంగానే కోణంలో చూపిస్తే సరిపోతుంది, లేకపోతే ఈ కోణం దాటి ముందుకు వెళితే అసలు భోగోతం బయటకు వస్తుంది అని తెలిస్తే ఖచ్చితంగా ఇది కూటమి ప్రభుత్వానికి ఇంకొక ఇబ్బందికరంగా మారుతుంది అని వాళ్ళు అనుకుంటున్నారు. కాబట్టి ఇమీడియట్గా సస్పెండ్ చేయమంటున్నారు. ఓకే, దాని మీద ఇంకా తిసగ్గా కమిటీ వేసానని, లేకపోతే ముగ్గురిని పంపించానను, లేకపోతే దాని మీద నివేదిక తెచ్చుకుంటాననేసి జనసేన పార్టీ అడుగుతున్నదనేసి వాళ్ళు చెబుతున్నారు. ఓకే, అక్కడ ఉన్న జనసేన పార్టీ మెయిన్ క్రూ మెంబర్ తాటిన్శెట్టి నాగేంద్ర ఎవరైతే ఉన్నారో అతను ఆమెతో 1.5 year నుంచి ఫోన్లో మాట్లాడుతూనే ఉన్నాడు. ఆవిడ సెటిల్మెంట్ కూర్చోబెట్టి నెంబర్ ఆఫ్ టైమ్స్ సెటిల్మెంట్ చేశానని చెప్పాడు. ఓకే, ఒక ఎమ్మెల్యే స్థాయి కన్నా తన స్థాయి ఎక్కువ చేసి అక్కడ ఉన్న వర్గీయులు చెబుతున్నారు. దాని మీద ఇప్పుడు న్యూస్ కథనాలు కూడా వస్తున్నాయి. అంటే తాటిన్శెట్టి నాగేంద్రకి అంత వెయిట్ ఫాలోయింగ్ ఉంది. అతన్ని కాదని ఈ జనసేన ఎమ్మెల్యేగా మరి ఈ అరవ సీతర్ గారికి టికెట్ ఎందుకు ఇచ్చారంటే అది ఎస్సీ రిజర్వేషన్లో వచ్చింది అని చెప్తున్నారు. మరి ఇది ఎంతవరకు పక్కన పెట్టేస్తే ఇక్కడ ముక్క రూపానంద రెడ్డి గారి పాత్ర గురించి బయటికి రాకుండా, అసలు ముక్క రూపానంద రెడ్డి గారిని ఇప్పుడు వరకు మీడియా ముందుకు తీసుకురాకుండా చాలా జాగ్రత్త పడుతున్న కూటమి ప్రభుత్వానికి, అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ యొక్క లీడర్ అక్కడ ఎవరైతే ఉన్నారో ఆ రెడ్డి గారు, ఆయన కూడా బయటికి రాకుండా ఈ కథనాన్ని ముందుకు నడుపుతున్న ఈ రాజకీయ కుయుక్తులకి సెల్యూట్ చేయాలి. దీంట్లో బలైంది ఎవరు అంటే జనసేన పార్టీ. ఓకే, జనసేన పార్టీని నేను విమర్శిస్తున్నాను అనుకుంటున్నారు మేము ఎందాక నుంచి. నేను జనసేన పార్టీని విమర్శించట్లేదండి. ఇక్కడ జనసేన పార్టీ అనేది ఇక్కడ బలైపోయింది క్లియర్గా. ఎవరి చేతిలో? ఒక ఇద్దరు ప్రేమికుల చేతిలో. అది ప్రేమ అనాలా, లేకపోతే కామం అనాలా, లేకపోతే వాళ్ళ అవివేకానికి అర్థం అనాలో తెలియదు, అది పక్కన పెట్టేస్తే వాళ్ళిద్దరి యొక్క మూర్ఖత్వానికి ఈరోజు అసలు విషయాలు బయటకు రావడానికి మంచి విషయం అయింది. అది జనసేన పార్టీ ఫెయిల్యూర్ అయ్యి ఉండొచ్చు, పక్కన పెట్టేస్తే ఈరోజు రాజకీయాలు ఎంత చెత్తగా ఉన్నాయని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. ఎందుకంటే గతంలో నేను పవన్ కళ్యాణ్ గారిని ఒక విషయంలో ఇష్టపడేవాడిని. ఎందుకంటే ఆయన నిజాయితీ గల పాలన చేస్తాడనో, లేకపోతే అతను నిజాయితీకి ఒక కేర్ ఆఫ్ అడ్రస్ అని నేను ఫీల్ అయ్యేవాడిని. అలాగే ఆయన ఎప్పుడూ కూడా నేను నా క్యాడర్ని, నేను ఎవరిని కూడా డబ్బున్నవాడిని పిలిచాను, లేకపోతే ఇలా దొంగదారిలో వచ్చేవాడిని, లేకపోతే ఇలాగ అసమర్థులను నేను పిలిచాను. నన్ను నిలబెట్టి నాతో ఉండే వ్యక్తుల్ని మాత్రమే నేను నమ్మి నిలబడతానన్న జనసేన పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన చేతిలో అసలు 21 సీట్లు కూడా లేవు. 1 సీటు నుండి ఉంటుంది, అది కూడా బొలిశెట్టి వెంకటేశ్వరరావు గారు నాకు తెలిసి. ఓకే, అది కూడా లాస్ట్లో ఆయన్ని పట్టి ఈ కాపు సామాజిక వర్గం ఆయనకి ఇప్పించిందనేసి నాకు తెలుసు. ఓకే, అది కూడా ఇప్పించిన పక్షంలో చేగుండ హరిరామజావు గారు అబ్బాయి ప్రకాష్ బాబు లాస్ట్లో వెళ్ళిపోతాను అని చెప్తుంటే ఆ పోతే పో అన్న మాటకి అతను రాత్రి అతను సాక్షి మీడియాకి ప్రెస్ మీట్ పెట్టేసి పొద్దున్నెళ్ళి జగన్ గారి దగ్గర జాయిన్ అయ్యాడు. అలాంటి వ్యక్తుల్లో తణుకు ఎమ్మెల్యే క్యాడర్ వ్యక్తి ఉన్నాడు. ఇంకా చెప్పుకుంటూ పోతే బోల్డ్ మంది ఉన్నారు. ఇవన్నీ బయటికి తగ్గితే వేరే స్టోరీ అయిపోద్ది. కానీ ఇక్కడ ఈ 20 మంది ఎమ్మెల్యేలు కూడా, ఇప్పుడు జనసేనలో ఉన్న 20 మంది ఎమ్మెల్యేలు యొక్క టిక్కెట్స్ అన్నీ కూడా టీడీపీ నిర్ణయించిన వ్యక్తులే, టీడీపీ తీసుకొచ్చి జనసేన ద్వారా టిక్కెట్లు ఇప్పించిన వ్యక్తులే అని ఇక్కడ క్లియర్గా అర్థమైపోతుంది. దీని మీద మహాటి వంశీ గారు క్లీన్ అండ్ క్లీట్ షీట్ ఇచ్చేసాడు. దీంట్లో తాటిన్శెట్టి నాగేంద్ర గారు పాపం ఆయన చొక్కా చింపుకుంటున్నాడు. మొన్నటిదాకా చొక్కా చింపుకుని ఈరోజు అవునండి అదేదో ఇబ్బంది అయింది, నేను కవర్ చేద్దాం అనుకుంటున్నానని మాట్లాడుతూ ఈరోజు అయితే మాత్రం ఆయన సైలెంట్ అయిపోయాడు. ఓకే, ఈరోజు ఎప్పుడు ఇటువంటి విషయాల మీద ఏదైనా తప్పు జరిగితే దాని మీద డిబేట్ పెట్టని
సాంబశివరావు గారి మీడియా అంటే అది TV5 మీడియా, ABN కూడా డిబేట్లు పెట్టి ఖచ్చితంగా అతను సస్పెండ్ చేయాలి, అరవా సీదర్ని సస్పెండ్ చేయాలి, అరవా సీదర్ని సస్పెండ్ చేయాలని మాట్లాడుతున్నారు. దీనికి ముఖ్యమైన ఉదాహరణ ఏంటో తెలుసా? అరవా సీదర్ అనేవాడు SC నియోజకవర్గానికి చెందిన వ్యక్తి. అతను ఎక్కువగా ఎవరితో మింగిల్ అయి ఉంటున్నాడంటే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళతో మింగిల్ అయి ఉంటున్నాడు. ఒకవేళ ఆయన రేపు పొద్దున భవిష్యత్తులో ఇది కొంచెం ముందుకు వెళ్తే మాత్రం ఖచ్చితంగా అతను నెక్స్ట్ టైంలో వైఎస్ఆర్సీపీకి జంప్ అయిపోతాడు. వీళ్ళ దగ్గర ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. ఇది మీకు అర్థమైందా? ఇది వీళ్ళకున్న ఒక ఇన్ఫర్మేషన్. దాని మీద ఏంటంటే అతను అవసరం లేదు అని అనుకున్నారు. ఇదంతా ముక్కా రూపానంద రెడ్డి గారి దగ్గర ఆధ్వర్యంలో జరిగిందని, ముక్కా రూపానంద రెడ్డి ఇతని యొక్క పనుడు అంట. ముక్కా రూపానంద రెడ్డికి అతను 80 కోట్లు ఖర్చు పెట్టి ఇతను నగ్గించుకున్నాడు అనేసి నిసిగ్గుగా వాళ్ళు చెప్పి విధానం ఏదైతే ఉందో మహాటి వంశీ గారు, అంటే మేము ఓట్లకు డబ్బులు ఖర్చు పెట్టాము అనేసి ఒక టీడీపీకి సపోర్టెడ్గా మాట్లాడుతున్న ఈ న్యూస్ మీడియాస్ ఏదైతే ఉన్నాయో, మరి ఆ మీడియాకి ఎటువంటి ఆ ఆలోచన రీతి ఉందో మరి జనాలు అర్థం చేసుకోవాలి. ఇది నన్ను తిట్టడానికో ఏదో కామెంట్ రూపంలో చాలామంది వ్యతిరేకిస్తారు, కానీ ఇది కొంచెం ఆలోచించుకోండి. ఎందుకంటే మీ యొక్క భవిష్యత్తు ఈరోజు మీ ముందుంది. ఈ ఎమ్మెల్యేలు అందరూ కూడా అసలు ఎవడూ నిజాయితీగా రావట్లేదు. చివరికి జనసేన పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు కూడా నిజాయితీ పరులు కాదు అని తెలిసిపోయింది. గతంలో ఇలాగే అనుకుంటా కిరణ్ రాయల్ గారిని తిరుపతి నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యేగా పోటీ చేద్దాం అనుకుని తిరుపతి నుంచి అతను వెళ్ళి సీట్ అడగడానికి వెళ్తే జనసేన పార్టీలో అతనికి సీట్ ఇవ్వలేదు అనేసి తెలిసింది. అయితే తర్వాత అతను ఒక అమ్మాయి విషయంలోనూ ఒక ఆంటీ విషయంలో అతను దొరికిపోయిన తర్వాత ఆ అమ్మాయి అతని మీద వైఎస్ఆర్సీపీ సాక్షి మీడియాని పట్టుకుని ఆవిడ వీడియోలు చేయడం, ఆ వీడియోలన్నీ కూడా రిలీజ్ చేయడం మొదలుపెట్టింది. అప్పుడు కూడా వీళ్ళు అతను సస్పెండ్ చేయకుండా ఒక 5 days ఆగారు. 5 days ఆగిన తర్వాత 5th day అక్కడ ఏ విషయం బయటకు వచ్చిందంటే ఒక ఆడియో లీక్ చేసింది ఆ అమ్మాయి. ఆ ఆడియో లీక్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క పూర్తి డేటా, అతను తిరుపతి వచ్చినప్పుడు ఎవరెవరితో వస్తాడు అంటే ఎవరెవరితో అంటే మీకు అర్థమైపోయి ఉండాలి. అతను ఒక PA ఉంది, ఆ PA పేరు కళ్యాణి గారు అనేసి, అతని వల్ల నెల్లూరు యొక్క కాన్స్టిట్యున్సీ ఒక ఎమ్మెల్యే టికెట్కి పోటీ చేసి వ్యక్తి మానేస్తూ ఆ PA మీద నిందిస్తూ వెళ్ళిపోయాడు గతంలో, మీకు గుర్తుందో లేదో. దానివల్ల ఇదంతా జరుగుతుంది అనేసి అప్పుడు ఒక రూమర్ అయితే జరిగింది. ఆవిడ పక్క రూమ్లోనే దింపారు అనేసి ఒక రూమర్ అయితే జరిగింది. ఇవన్నీ ఆడియోలు వీడియోలు తీసి అతను కిరణ్ రాయల్ పెట్టుకున్నాడని, ఆ కిరణ్ రాయల్ దగ్గర నుంచి ఆవిడ తస్కరించిందని, ఏదైతే కిరణ్ రాయల్ గారి యొక్క ప్రియురాలు తస్కరించిందని. ఆ తర్వాత తన ఆడియో రూపంలో కిరణ్ రాయల్ ఏం చెప్పాడంటే, నాకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వనని వేసాడు పవన్ కళ్యాణ్, 25 కోట్లు అడిగాడు, 25 కోట్లు నేను పెట్టలేను కాబట్టి సీతాంతం ఊడిమే చేస్తూ ఉండాలి, వాడికి ఇచ్చేసాడు. ఇప్పుడున్న ఎమ్మెల్యే ఎవరు ఉన్నాడో అతనికే టికెట్ ఇచ్చేసాడు. ఇక నాకు వాడిని తిట్టుకోవడం తప్ప ఏమీ చేయలేను, పవన్ కళ్యాణ్ గారిని తిట్టుకోవడం తప్ప ఏమీ చేయలేను. తన ఆడియో టేపులు లేకపోతే వీడియో రూపంలో బయటలో అంటే ఆవిడ PA గురించి అన్నీ నా దగ్గర డేటా ఉంది, నీకు చెప్తాలే ఇంటికి వచ్చాక అన్న ఆడియోని రీచ్ చేసిన వెంటనే ఇమ్మీడియట్లీగా కిరణ్ రాయల్ని సస్పెండ్ చేసి దాన్ని సెటిల్మెంట్కి తీసుకెళ్ళి అమ్మాయికి ఏదో సెటిల్మెంట్ చేసి అమ్మాయి చేత సారీ చెప్పించారు. 4 రోజుల్లో ఆ అమ్మాయి బయటకు వచ్చి, అబ్బాయి కిరణ్ రాయల్కి నాకు మధ్య సెటిల్మెంట్ అయిపోయింది, నాకు ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చేసాడు, నేను ఇవన్నీ వైఎస్ఆర్సీపీ మాట్లాడించింది, నేను తప్పు ఒప్పుకుంటున్నాను, కిరణ్ రాయల్ మంచోడే, జనసేనకి ఏం సంబంధం లేదని చెప్పించారు. గుర్తుందా? ఇప్పుడు అలాగే జరుగుతుంది. ఇదేదో ముందే చేసి ఉంటే తాటంశెట్టి నాగేంద్ర గారు కానీ లేకపోతే జనసేన ప్రెస్ కమిటీ హరిప్రసాద్ గారు కానీ ఇదేదో ముందే చేసి ఉంటే మరి జనసేన కింద మచ్చ వచ్చేది కదా. అసలు టిక్కెట్లే మీ చేతిలో లేనప్పుడు కనీసం ఇటువంటి విషయాలనైనా సరే పార్టీ అధ్యక్షుడి దగ్గర తీసుకెళ్ళకపోవడం వల్ల ఆ పార్టీ మనుగడ ఉంటుందా లేదా అనే దాని మీద ఒక క్లారిటీ అయితే మీరు ఇచ్చారనేసి ఈ విషయం ద్వారా అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ తాటంశెట్టి నాగేంద్ర గారు 1.5 year నుంచో 1 year నుంచో ఆ అమ్మాయిని సెటిల్మెంట్ కాడ కూర్చోబెట్టి ఆ అమ్మాయి కడుపు వచ్చి పోయిందన్న విషయాలు కూడా అతను సెటిల్మెంట్ చేస్తున్నాడు అంటే అదంతా ఇల్లీగల్ అఫైర్స్ మీద మీరు సెటిల్మెంట్ చేస్తున్నారు అంటే అది ఏమన్నా వినడానికి సమంజసంగా ఉందా? ఈరోజు దాని మీద ఆడియో టేబుల్ బయటకు వచ్చేటప్పటికి అతను ఏం చెప్తున్నాడంటే, ఈరోజు అమ్మాయికి 2014 నుండి అమ్మాయికి లవ్ అఫైర్స్ ఉన్నాయి, ఒక 5గురునో 6గురునో మార్చింది అంటూ ఆ 6గురు యొక్క నెంబర్స్, లేకపోతే 2019లో ఒకటి మీద కేసు వేసి 6 లక్షలు వసూలు చేసింది, అతనితో కూడా రిలేషన్ పెట్టుకుని వాడిని ఏడిపించింది. తర్వాత ఇప్పుడు ఈ రెడ్డి అన్నవాడిని పెళ్లి చేసుకుంది. ఈ రెడ్డి అన్నవాడు పూణే వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఈ అరవా సీదర్ని పట్టుకుంది అంటూ ఈ అరవా సీదర్ గారి మీద
ఫేవర్గా మాట్లాడుతూ కవర్ చేద్దామని ట్రై చేస్తున్నాడు. ఇవన్నీ పక్కన పెట్టేస్తే దీని మీద సస్పెండ్ చేయండి చేసి ఈ టీడీపీ మీడియా ఎందుకు మాట్లాడుతుందో తెలుసా? ఇప్పుడు ఈ ముక్క రూపానంద రెడ్డి నగ్గించుకున్న ఎమ్మెల్యే ఇతను. ఓకే, ఇప్పుడు ఈ అమ్మాయి దగ్గర ఏ ఎవిడెన్స్ ఉన్నాయో అనేది వాళ్ళ భయం. ఎందుకంటే ఇతను ముక్క రూపానంద రెడ్డి ఏదైనా ప్రాజెక్టులు చేసే విషయంలో కానీ, లేకపోతే టీడీపీ నుంచి వచ్చిన ఏదైనా పార్టీ ఫండ్స్ కానీ, లేకపోతే ఇంకొక పార్టీకి సంబంధించిన సీక్రెట్ విషయాలు ఉంటాయి కదా, ఎమ్మెల్యే దగ్గరే ఎమ్మెల్యే పక్కన కూర్చోబెట్టి చేయవలసి వస్తుంది. అవన్నీ ఎమ్మెల్యేకి తెలుసు. ఈ ఎమ్మెల్యే బట్టలు ఇప్పించి బెల్లం చూపించిన వ్యక్తి మొత్తం ఈ విషయాలన్నీ ఈ అమ్మాయికి చెప్పకుండా ఉండడు కదా. అవన్నీ ఆ అమ్మాయి దగ్గర ఎవిడెన్సెస్ అన్నీ సేవ్ అయి ఉన్నాయి. అవన్నీ పట్టుకుని ఆ అమ్మాయి హైదరాబాద్లో దోకన ఉంది. ఇప్పుడు ఇవన్నీ బయట పెడితే ఈరోజు టీడీపీకే భయం, టీడీపీకే లాస్, జనసేన కాదు. అందుకుని ఈరోజు టీడీపీ ఏం చేస్తుందంటే, టీడీపీ మీడియా ముందు అర్జెంట్గా సస్పెండ్ చేసేయండి, సస్పెండ్ చేసి అన్ని అమ్మాయికి సారీ చెప్పించేసి అమ్మాయికి ఏదో 50 లక్షలు ఇప్పించేసేయండి అనేసి ఎంతవరకు కవర్ చేయాలనే చూస్తున్నారు. అమ్మాయిని అసలు మీడియా కేకేసి అడగట్లేదు. నిన్న కూడా అమ్మాయి ప్రెస్ మీట్లో కూడా టీడీపీకి సంబంధించిన కొంతమంది ప్రెస్ రిపోర్టర్స్ వచ్చి అమ్మాయి ఏదైనా విషయం చెప్తుంటే మధ్యలో కట్ చేసేస్తూ నీకేం తెలుసు, నువ్వు చెప్పేన్ని అబద్ధాలే అంటూ అమ్మాయిని బెదిరించడం మొదలుపెట్టారు. అమ్మాయిని మాట్లాడనివ్వలేదు. దాంట్లో ముఖ్యంగా ఒక విషయం వచ్చింది. ఆ విషయం ఏంటంటే, ఆ అమ్మాయి అరవ సేదర్తో రిలేషన్లో ఉన్నప్పుడు అరవ సేదర్ అనే వ్యక్తి తిను కలిసి ఉన్నాడనేసి ఒక లోకల్ రిపోర్టర్ న్యూస్ రాసినందుకు అమ్మాయి ఆయన తీసుకొచ్చి ఇంటికాడ కొట్టింది. అసలు వాడిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టింది ఎవరు? ముక్కా రూపానంద రెడ్డి మనుషులు అనేసి ఈరోజు బయటకు వచ్చిన విషయం. అలా ముక్కా రూపానంద రెడ్డి మనుషులు అమ్మాయిని రిపోర్టర్ని తీసుకొచ్చి అక్కడ పెట్టడం వల్ల వాడు చేతులు కడుగు కూర్చున్నాడు. అమ్మాయి బెల్ట్ ఇచ్చి కొడుతూ బెదిరించింది. అది వీడియో తీసిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇప్పుడు అరవై సేదర్ వ్యక్తులే. ఓకే, ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు ఆ అమ్మాయి ఆ విషయం చెబుతూ ఏమంటుందంటే, నేను నన్ను కొట్టిన విషయం అంటున్నారు కదా, వాడు అసలు రిపోర్టరే కాదు, వాడికి అసలు లైసెన్సే లేదు. ఇంకో విషయం ఏంటంటే, అసలు వాడు నేను ఎందుకు కొట్టానంటే వాడికున్న కక్ష వేరు, వైఎస్ఆర్సీపీ ఉన్న ఇప్పుడు లోకల్ ఏంటది ఈ రైల్వే కోడూరులో ఉన్న వైఎస్ఆర్సీపీ యొక్క అధ్యక్షుడు ఎవరైతే ఉన్నాడో అతనికి ముక్కా రూపానంద రెడ్డికి పడదో, అందులో ఒక 6 కోట్ల రూపాయల యొక్క నిధులు స్కామ్ జరిగింది. ఆ స్కామ్లో ఇతనికి వాళ్ళకి పడకపోతే అతను ఇతనితో ఈ ఆడియో టేపులు వీడియోలు పెట్టించడంలో నన్ను వాడుకోవడానికి నా యొక్క వీడియోలు ఏ ద్వారా రిలీజ్ చేశాడు అని చెప్పబోతున్నప్పుడు ఒక రిపోర్టర్ అడ్డుపడి, అంటే ఆ రిపోర్టర్ కూడా మహా టీవీ రిపోర్టర్ అని మహా టీవీ వంశీ గారు ఒప్పుకుంటున్నాడు. అక్కడ మీరు న్యూస్ ఛానల్స్లో మహా టీవీ వంశీ గారి యొక్క వీడియోలు మొత్తం చూడండి, తెలిసిపోతుంది. ఓకే, అక్కడ ఆ మాట అంటూ ఆవిడ ఏమంటుందంటే, ఓకే ఇలా చేస్తున్నారు అని లోపల మహా టీవీ రిపోర్టర్ ఎవరైతే ఉన్నారో ఆ రిపోర్టర్ అడ్డుకుని ఎన్ని వద్దమ్మా నీకు ఆయన ఎందుకు కొట్టవలసి వచ్చింది, అది మాత్రమే చెప్పు అనేసి ఆ లెంత్ అంతా కట్ చేయడానికి ట్రై చేశాడు. ఇది మీకు అర్థమవుతుందా? ఇలా ప్రతి విషయంలోనూ ప్రతి సీన్లోనూ ఓకే టీడీపీ మీడియా కానీ టీడీపీ వర్గం కానీ అమ్మాయి యొక్క విషయాన్ని కానీ అమ్మాయి యొక్క ప్రూఫ్స్ని కానీ బయటికి రాకుండా కట్ చేస్తారు. ఇంతకన్నా ఇంకొక భయంకరమైన విషయం ఏంటంటే, అమ్మాయి ఫోను ఆల్రెడీ ఒక 6 months నుంచి ట్రాప్ అయిపోయింది. అమ్మాయి ఎవరెవరితో మాట్లాడుతుందో అమ్మాయి ఫోన్ ఆల్రెడీ ట్రాప్ అయిపోయింది. అందుకని ఈరోజు ఆ అమ్మాయి శ్యామలా గారితో మాట్లాడినా, అంటే వైఎస్ఆర్సీపీ శ్యామలా గారితో మాట్లాడినా, లేకపోతే ఒక రిపోర్టర్తో ఒక బయట తీసుకోవడానికి వెళ్ళినా, ఇవన్నీ కూడా వీళ్ళకి ముందే తెలిసిపోయి వీళ్ళు ఆల్రెడీ ఆ అమ్మాయి ఇంట్లో సీసీ కెమెరాలు పెట్టి అవి రికార్డ్ చేసి ఈరోజు రిలీజ్ చేస్తున్నారు. ఆ అమ్మాయి చేసిన తప్పల్లా ఒకటే. ఫస్ట్ ఏంటంటే, ఆ అమ్మాయి వైఎస్ఆర్సీపీ వాళ్ళు చెప్పినట్టు ఒక ఎలిగేషన్తో, అంటే నేను అతనితో రిలేషన్లో ఉన్నాను, నేను అతనితో రిలేషన్లో ఉంటే చివరి నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి పెళ్లి చేసుకోకుండా మోసం చేశాడని చెప్తే అది సానుభూతితో అవుద్ది, దాంట్లో ఏ విధమైన పెప్ప ఉండదు అని చెప్పి వాళ్ళు ఏం చెప్పారంటే, నిన్ను మోసం చేశాడు, నిన్ను రేప్ చేశాడు అని ఎలిగేషన్ పెడితే ఇమ్మీడియట్లీగా జనసేన మీద లేకపోతే టీడీపీ పార్టీ మీద ఒక పెప్ప వస్తుంది, ఒక బజ్ వస్తుంది అని చెప్పి ఇలా చెప్పించడం వల్ల అమ్మాయి ఫస్ట్ వీడియో అలా చెప్పడం వల్ల ఇప్పుడు అమ్మాయి యొక్క ఉనికి రంగులు మారిపోయింది. వాస్తవంగా శ్యామలా గారితో అమ్మాయి మాట్లాడిన మొత్తం ఆడియో వింటే ఆ అమ్మాయి మీద ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఓకే, ఈరోజు దాని మీద తాడంశెట్టి నాగేంద్ర గారు లేకపోతే ఇక జనసేన పార్టీకి సంబంధించిన చాలామంది వ్యక్తులు రకరకాలుగా మాట్లాడుతున్నారు. నిన్నటికి నిన్న జనసేన స్పోక్ పర్సన్ రజనీ గారు TV 99లో ఏం మాట్లాడిందంటే, అమ్మాయి పెద్ద బూతు,
ఓకే, అర్వా సీతర్ అన్నవాడు చాలా గొప్ప వ్యక్తి, నేను చాలాసార్లు చూశాను, అమ్మ అమ్మ అంటూ చాలా చేతులు కట్టుకుని ఉంటాడు అని మాట్లాడిన రజనీ గారు ఈవేళ టీవీ5 సాంబశివరావు గారి ఇంటర్వ్యూలో ఆవిడ ఏం మాట్లాడుతుందంటే, అది ఎదవ, అది వరస్ట్ క్యాండిడేట్, ఆడికి నేను సపోర్ట్ ఇవ్వట్లేదు, అది అప్పటికప్పుడు మాట మార్చేసింది. అంటే మీ యొక్క సంభాషణ కానీ మీ యొక్క ఆలోచన రీతి కానీ గంటలో మారిపోతుందంటే, ఏదైనా డిబేట్లకు వచ్చినప్పుడు కానీ ఏదైనా విషయానికి వచ్చేటప్పుడు కానీ కొంచెం క్షుణ్ణంగా విషయం తెలుసుకోకుండా మీరు ఇలా చేయడం అనేది ఎంతవరకు సమంజసం, మరి మీరే అర్థం చేసుకోవాలి. ఈ వీడియోతో మీకు ఫుల్ క్లారిటీ అయితే వచ్చేసిందని నేను అనుకుంటున్నాను. క్లారిటీ రాకపోతే కొంచెం అర్థం చేసుకోండి, ఇక ఇంతకు మించి మీకు క్లారిటీగా ఎవడో చెప్పడం. ఓకే, ఇది ఈ వీడియో యొక్క ఫుల్ కంటెంట్ అండి. మీకు ఇది అర్థమై ఉంటే, మీకు ఇది నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సైన్ అవుట్ మీ రామ్.